ఉక్రెయిన్ అధ్యక్షుడికైతే యుద్ధం ఎక్కువ కాలం చెయ్యాలన్నటువంటి ఆలోచన లేదు. ఎందుకంటే ప్రస్తుతం కనబడుతున్నటువంటిది ఈ దేశాలన్నీ ఆర్థిక సాయం అన్నటువంటిది ఆయుధ సాయం కిందకి మార్చేసినాయి. అంటే అమెరికా, యూరప్ దేశాలు $ఇన్ని బిలియన్ అన్ని $బిలియన్ అని సాయం చెప్తున్నాయి. తీరా చూస్తే అవి వాళ్ళకి సంబంధించినటువంటి ఒక డంపింగ్ యార్డ్ కింద ఉక్రెయిన్ వాడేస్తున్నాయి. అంటే వాళ్ళ దగ్గర వాడి పనికిరానటువంటి, అంటే ఇవాళ అప్డేటెడ్ టెక్నాలజీ కాకుండా ఓల్డ్ వెపన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఉక్రెయిన్కి పంపిస్తుంది. అవన్నీ రష్యా ముందు దెబ్బతింటున్నాయి. అలాగని సమీప భవిష్యత్తులో గెలవగలిగినటువంటి పరిస్థితి లేదు. ఓన్లీ దానికి కావాల్సిందల్లా యుద్ధం ఆగాలి, కానీ తన జోలికి రాకూడదు అన్నది జెలెన్స్కీ ఉద్దేశం. అదే సందర్భంలో రష్యాతో శాంతి కావాలంటే తననేది డొనెట్స్క్, లుహాన్స్క్, జపోరిజియా, ఖెర్సన్ ప్రాంతాల్లో రష్యా ఆక్రమించుకున్న ప్రదేశాలు వదిలేయమని. ప్రస్తుతం అట్లా వదిలేందుకు రష్యా సిద్ధంగా లేదు. అది నువ్వు వదిలేసేయని ఉక్రెయిన్ అంటుంది. దీని మీద ఒక ఎమికబుల్ సొల్యూషన్ వైపుగా చర్చలు ప్రారంభిస్తాం అంటూ ఉక్రెయిన్ అధ్యక్షుడు ప్రకటించడం అన్నది కీలక అంశం. భవిష్యత్తులో చర్చల ద్వారా యుద్ధం విరమణ జరిగితే చాలా మంచిదే.